కొనుక్కుని ఉన్నవాళ్ళు కానీ దీన్ని 22A ఆ రోజున చేర్చడం కూడా జరిగింది. ఇవాళ వీరు అమ్ముకోవాలన్నా, పిల్లల చదువు నిమిత్తం ఏదైనా బ్యాంకులో పెట్టుకోవాలన్నా, ఇళ్ళు కట్టుకోవాలన్నా ఏ రకమైన అవకాశాలు లేకుండా మరి పూర్తి స్థాయిలో వినియోగించుకునేటువంటి కార్యక్రమం లేకుండా మిగిలిపోయినటువంటి పరిస్థితి మరి ఉన్నది. దీన్ని ఇటీవల జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి ఈ రోజున ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి సమస్య అంతా కూడా ఆయనకి వివరంగా తెలియజేయటం కూడా జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా దీని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదికని మరి ఇవ్వాలని చెప్పడం కూడా జరిగిందని చెప్పి తహసీల్దార్ గారు చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా బెనిఫిషరీస్ అసలైన సిసలైనటువంటి ఒరిజినల్గా ఉన్నటువంటి అందరూ కూడా మరి శాశ్వతమైనటువంటి పట్టాలు ఇచ్చి వాళ్ళ యొక్క మరి బాధను తీర్చాల్సినటువంటి బాధ్యత మరి ఇటు ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా మరి ఇటీవల నాదెళ్ల మనోహర్ గారు మంత్రివర్యులు వారి దృష్టి కూడా తీసుకెళ్ళటం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో ఈ చాలా ఎలాంటి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మరి దాని మీద ఒక కమిటీ వేయటం కూడా జరిగింది. ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ రిపోర్ట్ కూడా ఈ యొక్క బెనిఫిషరీస్కి మరి వారికి ఏ రకమైనటువంటి ఉపయోగకరమైనటువంటి ఉంటాయో ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా మరి కింద అధికారులకి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగిందని మరి తెలియజేయటం జరిగింది.